ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి పోలవరం నియోజకవర్గ మరి ఉమ్మడి అభ్యర్థిగా గిరిజన మహిళకి కేటాయించాలని మా డిమాండు. నా పేరు కురసం దుర్గారావు, ఆదివాసీ జేఏసీ ఏలూరు జిల్లా వైస్ చైర్మన్ అండి. మరి ఇప్పటి వరకు పోలవరంలో మరి గిరిజన మహిళకి ఎప్పుడు మరి తెలుగుదేశం పార్టీ తరపు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ప్రకటించలేదు. ఇప్పటికైనా మరి తెలుగుదేశం పార్టీ తరపున ఒక గిరిజన మహిళ ఉన్నతమైన విద్యని అభ్యసించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఉంటే గిరిజన మహిళకే ఇవ్వాలని మా యొక్క ఆదివాసీ సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పోలవరం మరి ప్రాజెక్ట్ ఏరియా మరి ఆంధ్ర జీవనాడి. మరి అలాంటి గిరిజన ఏరియాలో మరి గిరిజన మహిళకి ఇప్పుడైనా కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో మేము విజయాన్ని సాధించేటట్టు ఏర్పాటు చేస్తామని గిరిజన సంఘాల నుండి కూడా మేము ముక్తఖండంతో మరి ప్రకటించడం జరుగుతుంది. మరి ఇప్పటికే మరి వైసీపీ ప్రభుత్వం నుండి అయితేనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అయితేనే గిరిజన మహిళల్ని మరి ప్రకటించారు. మళ్ళీ అలాగే మన తెలుగుదేశం పార్టీ తరపు నుండి కూడా మరి నిజమైన ఆదివాసీ మహిళకి మరి తెలుగుదేశం పార్టీ తరపున మరి బీఫామ్ ఇచ్చి పంపిస్తే మేము అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వయం కృషితో కూడా ముందుకు సాగిపోతామని కూడా మరి అధిష్టాన నాయకులకి ఉమ్మడి అభ్యర్థులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.